6 గంటలు నిరాహార దీక్ష నాకు అర్థం కావట్లా. లేదా ఇన్స్టాల్మెంట్లో ఈరోజు 6 గంటలు, మళ్ళీ వచ్చిన ఇదే టైంకి 6 గంటలు చేస్తాడేమో నాకు అర్థం కావట్లా. వీరగంధం లక్ష్మీ పార్వతి గారు నవమ్మ అని ఎందుకు పిలుస్తారు, ఎందుకు పిలవాలి? అలాగే శ్యామలా గారి ఉద్యోగం కూడా డబ్బులు వస్తున్నాయి కాబట్టి ఏది పడితే అది మాట్లాడటం. పక్క రాష్ట్రాల్లోనేమో కంపెనీలు ఎదుగుతాటలేదని గొడవ జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం తెచ్చిన కంపెనీలు తరిమేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వార్నింగ్ చేస్తున్నారు. అసలు ఈ వార్నింగ్ ని ఎలా చూడాలంటారు? మన కర్మగా చూడాలన్నా, మన కర్మగా చూడాలి. పక్క రాష్ట్రాల వాళ్ళందరూ మా కంపెనీ ఎందుకు దాటలేదు అంటే తెచ్చిన కంపెనీలు పంపించేస్తామంటే ఆంధ్ర రాష్ట్రంలో ప్రజల కర్మ కాకపోతే ఏందన్నా ఇది? ఏ ముఖ్యమంత్రి అన్నా, అదే ఏ మాజీ ముఖ్యమంత్రి అయినా, ఏ ప్రజాప్రతినిధి అయినా ఆడ మాట్లాడతాడా అన్న? అసలు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు ఆయన? వాళ్ళ కింద పనిచేసే వాళ్ళు ఏ ఉద్దేశంతో చెప్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఏందన్నా ఇది? ఇది కేవలం మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల కర్మగా చూడాలంతే. ఎందుకంటారు ఆయనకి అంత ఫ్రస్ట్రేషన్? ఎందుకంటారు? కంపెనీలు ఇక్కడ నుంచి తరిమేస్తాను, అవసరం అయితే వేరే చోట పెట్టుకోండి, ఇక్కడైతే అవసరం లేదు మాకు అంటూ బెదిరించే ధోరణిలో ఎందుకుంటారు అనుకోవచ్చు అంటారు? ఆయన నేచరే బెదిరిస్తాం కదన్నా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి నేచర్ ఏంది? డెవలప్మెంట్ చేయటం. ఇప్పుడు ఇంకొక ఏదన్నా వేరే ఎవరైనా ఉన్నారనుకోండి, ఇప్పుడు ఏదో ఒక సామెత తిన్నాం మనం, అదే ఒక కథ ఉంటది. ఇది గాడిద ఇట్లా మోస్తా ఉంటది, కుక్క ఇట్లా అరుస్తా ఉంటది. వాళ్ళ స్వభావాలు అయ్యి ఒకదాని స్వభావంలో ఇంకోటి బయటకు వస్తే ఆ వాటికే ప్రమాదం అని చెప్పేసి, అట్లాగే డైలీ ఈయన ఇంట్లో క్యాసెట్ పెట్టుకొని వింటా ఉంటాడు. కాబట్టి ఈయన స్వభావం ఏంటంటే విధ్వంసం చేయటం, వినాశనం చేయటం, అన్ని కూల్చేయటం, ఇదే ఆయన స్వభావం. కాబట్టి ఆయన నేచర్కి తగ్గట్టుగా ఆయన ఏదైనా కొత్త కంపెనీలు వస్తే మిమ్మల్ని తరివేస్తామంటున్నాడు, కొట్టేస్తా అంటున్నాడు, అన్ని చేస్తామంటున్నాడు. అది ఆయన తప్పు, ఎట్లాంటి తప్పు కాదు. అది మన ప్రజల తప్పు, మన జనాల తప్పు. ఒక్కసారి మన మహానేత బిడ్డ అని చెప్పేసి ఒకసారి అవకాశం ఇచ్చినందుకు ఇదంతా అనుభవించాల్సిందే, తప్పదు. మొన్న జోవల్దిన్న వేదికగా చంద్రబాబు నాయుడు గారికి వార్నింగ్ ఇస్తున్నారు కదా, మళ్ళీ 3 సంవత్సరాల్లో అధికారంలోకి వచ్చేది మేమే, మీ అందరూ అంతు తెలుస్తాను అంటున్నాడు కదా. మరి పోయినసారి ఏమన్నాడన్నా, మన రజనీకాంత్ గారు ఎదురుగా కూర్చోబెట్టి అడిగితే ఏందండి ఈసారి మీదంటే, ఈసారి మా నినాదం ఎలా వస్తాయని, ఎందుకు రాకూడదు రజనీ, ఎందుకు రాకూడదు? వై నాట్ 175 అని మన మహానేత వాళ్ళ బిడ్డ రజనీకాంత్ గారితో, TV9 రజనీకాంత్ గారితో అన్నాడు, వై నాట్ 175 అని. అలాగే ఇప్పుడు కూడా 3 సంవత్సరాల్లో మా ప్రభుత్వం వస్తుంది, మిమ్మల్ని ఏదో చేస్తా ఉంటా, అదంతా కలగానే మిగిలిపోయింది. లేదా ఒకవేళ ఆయన రావాలి అంటే 2026లో వస్తాడు ఇంకా నాకు తెలిసి. ఇక్కడ మీరు అంత కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు, ఇక్కడ మాత్రం కూటమి ప్రభుత్వం కూలిపోవటానికి సిద్ధంగా ఉంది అనేది వైసీపీ నాయకులు, ముఖ్యంగా అంబటి రాంబాబు చెబుతున్న మాట. మొన్న చేసిన నిరాహార దీక్షలో భాగంగా ఆయన చెప్పిన మాట అది. ఆయన ముందు చేసిన నిరాహార దీక్ష కాదు, అందరూ తెలుసుకోవాలి. అదేదో 2 నిమిషాలు కొద్దిగా సేపు ఆడ కలెక్టర్ ఆఫీస్ ముందు పొద్దున 6 నుంచి సాయంత్రం 6 దాకా చేశాడు. నిరాహార దీక్ష కాదంటారు ఏంది? అది ఉపవాసాలు ఉన్నాయి. అదేదో మంచి రోజు ఉంటది, ఆయన ఉపవాసం ఉంటాడు పొద్దున్న సాయంత్రం 6 దాకా, మళ్ళీ ఇంటికి వెళ్ళి మొత్తం తినుంటాడు. అది వేరే విషయం అనుకోండి. అసలు 12 గంటల నిరాహార దీక్ష అంటే ఏందన్నా? అసలు నీ పని అయ్యేదాకా నువ్వు ఆహారం మానేసి ప్రభుత్వం మీద పోరాటం చేస్తే నిరాహార దీక్ష అంటారు. 6 గంటల నిరాహార దీక్ష నాకు అర్థం కావట్లా. లేదా ఇన్స్టాల్మెంట్లో ఈరోజు 6 గంటలు, మళ్ళీ వచ్చిన ఇదే టైంకి 6 గంటలు చేస్తాడేమో నాకు అర్థం కావట్లా. ఆయన ఏంటంటే మళ్ళీ నిన్న రాత్రి సంజనా సుకన్యాలకు మాదిరిగా ఇంకెవరితో ఫోన్ మాట్లాడుంటారు. వాళ్ళ సంభాషణకు తగ్గట్టుగా ఇట్లా మా ఏరియాలో మొత్తం ఏదో చెప్పుకొని ఉంటారు, అందుకని చెప్పి అది వచ్చి బయట చెప్పుంటాడు. తప్పితే ఆయన మాటలను మనం అంత సీరియస్ గా తీసుకొని అంత మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇంకో విషయం ఏంటంటే అసలు ఆయన నిరాహార దీక్ష ఎందుకు చేస్తున్నాడు? ఆయన మన ముఖ్యమంత్రి వర్యుల్ని అందరి మధ్యలో దూషించిన మాట ఆయనే ఒప్పుకున్నాడు, వాళ్ళ కూతుర్లు ఒప్పుకున్నారు. మా నాన్న ఆ మాట అనాల్సింది కాదు అని చెప్పేసి మన అందరు శాసనసభ్యులుగా పోటీ చేసిన వాళ్ళందరూ ఒప్పుకున్నారు, ఆ మాట అనాల్సింది కాదు, అదేదో ఫ్లోలో దొర్లొచ్చేసింది అని చెప్పేసి. అట్లా ఈయన తప్పు చేసి వేరే వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదంటే అది ఎంతవరకు న్యాయం? ఇప్పుడు ఉంది వైసీపీ ప్రభుత్వం కాదు, టీడీపీ ప్రభుత్వం, వాళ్ళు కూడా అర్థం చేసుకుంటే బాగుంటది. యాంకర్ శ్యామల ఒక డైలాగ్ అయితే కొట్టింది అంబటి రాంబాబు గారి గురించి, ఇఫ్ యూ థింక్ బ్యాక్ అంబటి రాంబాబు వాజ్ యువర్ డాడ్ అంటూ ఒక డైలాగ్ అయితే కొట్టింది. ఏంటంటారు అసలు దాని అర్థం ఏమనుకోవచ్చు అంటారు? సేమ్ అదే శ్యామల ఇఫ్ యూ థింక్ బ్యాడ్ అంబటి రాంబాబు ఈజ్ యువర్ డాడ్ అని అన్న ఆమె అంతకు ముందు కూడా మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు అంబటి రాంబాబు అని కూడా అనింది. అది మీరు విన్నారో లేదో నాకు తెలియదు, ఒకసారి వినండి. అన్నారు అట్లా ఆమె ఏం మాట్లాడుతుందో ఆమెకే అర్థం కాకుండా వచ్చి మాట్లాడుతున్న మాటలు మనం ఎంతవరకు పట్టించుకోవాలి అంటారు? ఏదో వచ్చేటప్పుడు ఒక రీలు ఫోన్ స్క్రోల్ చేస్తుంటే
ఐఆమ్ యువర్ డాడ్ అని చెప్పేసి ఏదో వచ్చింటుంది, అదేదో ఇక్కడ చెప్పింది. అది ఓకే, ఆమె చెప్పుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే ఆమెకు నెల నెల వైసీపీ దగ్గర నుంచి జీతం వస్తుంది. ఇంతకు ముందు అంటే రోజా ఫామ్ లో ఉండేది కాబట్టి మాట్లాడే వాళ్ళు ఉండేవాళ్ళు, ఇంకా మినిస్టర్లు వీళ్ళందరూ ఉండేవి. ఇప్పుడు ఎవరు మాట్లాడలేదు కాబట్టి కొంచెం వీళ్ళందరికి ఇచ్చే జీతంలో 10% కోసి ఒక 10% ఏమో అందరిలో ఇస్తున్నారు కాబట్టి ఆమె అట్లా మాట్లాడడంలో మనం తప్పు అనుకోకూడదు. ఆమె డబ్బుల కోసం మాట్లాడుకుంటుంది అంతే. ఇప్పుడు ఉద్యోగం అండి, మీ ఉద్యోగం ఏంది? మీడియా. నా ఉద్యోగం ఏంది? కంప్యూటర్లో ఏదో ప్రోగ్రామ్ డిజైన్ చేసుకుంటాం. మన ఎమ్మెల్యే గారు, మన ముఖ్యమంత్రి గారు ఉద్యోగాలు ఏంది? మన బాగోగులు చూడటం. అట్లాగే శ్యామలా గారి ఉద్యోగం కూడా డబ్బులు వస్తున్నాయి కాబట్టి ఏది పడితే అది మాట్లాడటం, ఏది మంచి ఏది చేయడానికి కూడా అది మనం తప్పుగా తీసుకోకూడదు. పాపం పానిండా, ఏం చేస్తాం. నన్ను అమ్మమ్మ అని ఏ రోజన్నా పిలిచాడా లోకేష్ అంటూ బాధపడిపోతున్న లక్ష్మీ పార్వతి గారు. ఏంటంటారు ఆ బాధకు కారణం? నువ్వు అమ్మమ్మవి అయితే అమ్మమ్మ అని పిలుస్తాడు, అమ్మమ్మ కాకుండా ఎందుకు పిలుస్తాడండి అమ్మమ్మ అని? చెప్పండి. ఆమెకు నువ్వు అమ్మమ్మవా? కాదు కాబట్టి ఎందుకు పిలుస్తాడు? వాళ్ళ అమ్మమ్మ మన ఎన్టీఆర్ గారు ధర్మపత్ని గారు. ఆమె పేరు మీద ఎన్నో ట్రస్టులు పెట్టారు, ఎన్నో బసవతారకం ట్రస్టులు పెట్టి ఆమె బసవతారకం గారిని అమ్మమ్మ అని పిలుస్తారులే కానీ వీరగంధం లక్ష్మీ పార్వతి గారిని అమ్మమ్మ అని ఎందుకు పిలుస్తారు? ఎందుకు పిలవాలి? అసలు మీకు ఏ రైట్ ఉంది? ఇప్పుడు దాకా మిమ్మల్ని అమ్మమ్మ అని పిలవడానికి వీరగంధం సుబ్బారావు గారికి మీరు విడాకులు ఇచ్చారా? ఉంటే చూపించండి. ఇవ్వలేదు కదా. ఇవ్వకుండా మిమ్మల్ని అమ్మమ్మ అని పిలిచి అసలు మీరెట్లా అడుగుతున్నాడు? అది అసలు ఆమె ఏదో అవుతా ఉంటుందిలే కానీ అది అసలు పెద్ద విషయం కాదు. వైఎస్ ఫ్యామిలీని విచ్ఛిన్నం చేసిందే చంద్రబాబు నాయుడు అంటూ ఆమె ఇంకొక ఆరోపణ కూడా చేశారు. నిజమేనా అది? వైఎస్ ఫ్యామిలీని విచ్ఛిన్నం చేసింది చంద్రబాబు నాయుడు. మరి ఏం ఫ్యామిలీని విచ్ఛిన్నం చేసింది ఎవరు? ఏం ఫ్యామిలీని విచ్ఛిన్నం చేసింది ఎవరంటే పోయినసారి టీడీపీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఒక ఆయన ఫోన్ తీసుకొని మీడియా ముందుకు వచ్చాడు. కోటి గారు, అదండి, కోటి గారు వచ్చారు మీడియా ముందుకి. కోటి గారు ఏమన్నా మీ ఫ్యామిలీని విచ్ఛిన్నం చేశారేమో చూసుకోండి, అంతేగాని ముందు మీ గురిగింజ కింద నలుపు చూసుకోకుండా అందరి గురించి మాట్లాడతారన్నట్టు వాళ్ళ ఆస్తి తగాదాలు వాళ్ళ దీని ప్రకారం వాళ్ళు ఇదయ్యారులే కానీ ఎవరు ఫ్యామిలీని ఎవరు విచ్ఛిన్నం చేయరండి. ఎవరు ఆ టయానికి తగ్గట్టుగా, ఇప్పుడు ఒక అమ్మ ఒక నాన్న ఒక ఇద్దరు పిల్లలు ఇంట్లో ఉన్నారంటే వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఇదైన తర్వాత వాళ్ళకి మనస్పర్ధలు రావడం వల్ల వాళ్ళు విడివిడిగా వెళ్తారు. అదే ఈ సమాజంలో అంతా జరిగే విషయాలే అందరూ చూస్తానే ఉన్నారు. అది మనం పెద్దగా గమనించాల్సింది కదా. దాన్ని ఫ్యామిలీని కూడా బయటకు తీసుకొచ్చి వీళ్ళు చేశారు, ఒకళ్ళు విచ్ఛిన్నం చేసే అంత దినస్థితిలో మీ వైఎస్ ఫ్యామిలీ ఉంది అంటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ ఉంది అంటే ఆయన ఎంతవరకు మన రాష్ట్రాన్ని నడిపించగలరు అంటారు? చెప్పండి. లేదు కదా. మీరు ఇట్లాంటి మాటలు బయటకు వచ్చి మాట్లాడే ముందు ఆలోచించి 1-2 సార్లు మాట్లాడితే బాగుంటది. మీరు మాట్లాడడం వల్ల వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత డ్యామేజ్ జరుగుతుందో, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి మీరు 2026లో తెచ్చుకుంటానికి కూడా మీ లాంటి వాళ్ళు ఉంటే ఆయన వల్ల కాదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.